హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో సి, జావా, పైథాన్ యొక్క బేసిక్స్ అయితే తెలుసుకుందాం. సో సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అంటే ఏంటి, నెక్స్ట్ దీన్ని ఏంటంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఫ్రెండ్స్ డెన్నిస్ రిచ్చి అనేది 1970s అయితే బెల్ ల్యాబ్స్లో అయితే దీన్ని అయితే డెవలప్ చేశారు. ఇది ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ అనేది లాంగ్వేజ్, అండ్ ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్లో, ఎంబెడెడ్ సిస్టంలో, ఓఎస్ డెవలప్మెంట్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ ఇది ఏంటంటే మనకి ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎందుకంటే హార్డ్వేర్ ఇంటరాక్షన్ వల్ల. అండ్ దీని యొక్క మనకి బేసిక్ ఫీచర్స్ ఏంటంటే ఇది ఒక కంపైల్ లాంగ్వేజ్. సో దీనికి ఏంటంటే మనకి కంపైలర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇది ఏంటంటే కేస్ సెన్సిటివ్, సో మీరు స్మాల్ లెటర్స్ అండ్ కేపిటల్ లెటర్స్లో అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఏంటంటే స్టాటికల్లీ టైప్డ్ వేరియబుల్, అంటే ఏంటంటే వేరియబుల్స్ మస్ట్ బి డిక్లేర్డ్ విత్ ఏ టైప్, అంటే ఆ వేరియబుల్స్ అనేవి మనం కంపల్సరీగా టైప్తోనే మనం డిక్లేర్ చేయాలి, అంటే ఇంట్ కానీ క్యార్ కానీ అలా అనమాట. నెక్స్ట్ యూజెస్ పాయింటర్స్ అలౌ డైరెక్ట్ మెమరీ మ్యానిపులేషన్, అంటే ఇక్కడ ఏంటంటే పాయింటర్స్ యూజ్ చేసుకొని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదేంటంటే సపోర్ట్ చేసేది స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లైక్ లూప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, కండిషనల్స్ కానీ. అండ్ దీని యొక్క సింటాక్స్ ఎలా ఉండేది అంటే హ్యాష్ ఇంక్లూడ్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్కి యూజ్ చేస్తాం. ఇంట్ మెయిన్ అండ్ ప్రింట్ చేయమంటున్నాం, అంటే అవుట్పుట్ మనకి ఏం రావాలనుకుంటున్నాం అంటే ప్రింట్ అంటే అవుట్పుట్ అనమాట. హెలో అనేది ప్రింట్ చేయమంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సి అనమాట. నెక్స్ట్ జావా. సో జావా మనకి ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ గోస్లింగ్ 1995లో అట్ సన్ మైక్రో సిస్టంలో చేశారు. అండ్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అండ్ ఇది మనకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ అండ్ వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. అండ్ ఇది ఏంటంటే కోడ్ అనేది ఒకసారి రాసి మనం ఎక్కడైనా రన్ చేసుకుంటాం జావా వర్చువల్ మెషిన్లో. అంటే దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇది కంపైల్డ్ ప్లస్ ఇంటర్ప్రిటెడ్, అంటే ఇది కంపైల్ చేసిన తర్వాత బయట కోడ్లోకి కన్వర్ట్ అయ్యి అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద జావా వర్చువల్ మెషిన్లోకి ఎగ్జిక్యూట్ అనేది అయితే. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, దీంట్లో అన్ని క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇది ఏంటంటే జావా వర్చువల్ మెషిన్లో ఎక్కడైనా రన్ అయితే. అండ్ దీని యొక్క బేసిక్ సింటాక్స్ వచ్చేసరికి మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఎంట్రీ పాయింట్ కింద ఇది యూజ్ చేస్తాం. అండ్ సిస్టమ్ అవుట్పుట్ డాట్ ప్రింట్ అని ఇది ఒక అవుట్పుట్ కింద యూజ్ చేస్తాం ప్రింట్ చేయడానికి. అండ్ మనం డేటా టైప్స్ అనేవి ఇంట్, ఫ్లోట్, క్యార్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అండ్ దీని కోడ్ అనేది ఇది ఒక శాంపుల్ కోడ్. పబ్లిక్ క్లాస్ మెయిన్ ఫంక్షన్ ఒపీనియన్స్, ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్గా తీసుకున్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా అంటే మనకి అవుట్పుట్ కింద హెలో అనేది ప్రింట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ఇది బేసిక్స్ ఆఫ్ జావా. నెక్స్ట్ మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ చూద్దాం. అంటే పైథాన్ మనకి ఎవరు క్రియేట్ చేశారంటే మనకి జూడో వ్యాన్ రోజం 1991లో చేశారు. ఇది ఏంటంటే ఇది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మెషిన్ లెర్నింగ్లో, వెబ్ డెవలప్మెంట్లో, డేటా సైన్స్ అండ్ ఆటోమేషన్లో అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇది ఏంటంటే సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, సింటాక్స్ కూడా. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, సో దీనికి మనం కంపైలేషన్ అనేది చేయవసరం లైన్ బై లైన్ అనేది. సో అంటే డైనమికల్ టైప్డ్, అంటే నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ టైప్స్, అంటే ప్రతి వేరియబుల్కి మనం ఏ టైప్ అనేది టైప్ చేసుకోవడం అవసరం లేదనమాట. అంటే దీనికి ఇండెంటేషన్ అనేది యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేసెస్ బదులు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ హ్యూజ్ లైబ్రరీ సపోర్ట్స్, దీనికి మనకి ఏవో లైబ్రరీస్ సపోర్ట్ చేస్తారంటే నంపై, పాండాస్, ఫ్లాస్క్ అనేది. అంటే దీనికి ఏంటంటే ప్రింట్ అంటే అవుట్పుట్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ హెలో, జస్ట్ సింపుల్గా ఉండేది పైథాన్ అనేది. మనకి ఈ యొక్క స్టేట్మెంట్ వేస్తే మనకైతే ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి సి, జావా, పైథాన్ యొక్క బేసిక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే అండ్ ఇంకేదైనా నేను మిస్ అయితే కామెంట్ సెక్షన్లో ఒకసారి యాడ్ చేయండి. అండ్ మీకు ఏదైనా కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో ఒకసారి యాడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.